హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం 'శివజ్యోతి' గారి గురించి వచ్చిన న్యూస్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాలా హాల చాలా హల్చలైతుందనమాట. టీటీడీ వాళ్ళు 'శివజ్యోతి' గారి ఆధార్ కార్డ్‌నైతే బ్లాక్ చేశారని చాలా వైరల్ అయితుంది ఈ న్యూసు. అదైతే నాకు తెలిసి చాలా ఫేక్ అండి. ఎందుకంటే టీటీడీ వాళ్ళు ఇంతవరకు అఫీషియల్‌గా ఎలాంటి న్యూస్‌నైతే వాళ్ళు బయటికైతే ఇవ్వలేదు. కానీ చాలా సోషల్ మీడియాలో దీన్ని ట్రోల్ చేస్తున్నారనమాట. ఇదే నిజము చేసేసారు ఆల్రెడీ. ఆధార్ కార్డ్ బ్లాక్ చేసేసారు. ఇంకా 'శివజ్యోతి' ఇంకా తిరుపతి దేవస్థానానికి ఇంకా అలో లేదు. అది ఇది అని చాలా న్యూస్‌లొస్తున్నాయి. అదైతే నాకు తెలిసి రాంగు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా డెఫినెట్‌గా అది రాంగ్ నిర్ణయం. ఎందుకంటే ఒక పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని చూడొద్దు అని బ్లాక్ చేసే అంత అలాంటి నిర్ణయం అయితే తీసుకోరని నేను అనుకుంటున్నాను. ఇక ముఖ్యంగా 'శివజ్యోతి'కొస్తే ఏంటి అంటే తన గోతిలో తనే పడ్డట్టు ఒక క్యూ లైన్‌లో ఒక వీడియో తీసి తనే పోస్ట్ చేసింది. కానీ కొంచెం టైం వరకే అది కొంచెం వైరల్ అయిపోయిందనమాట. ఒక తిరుపతి పవిత్రంగా కొలిచే ఒక తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా కొలుస్తామో అలాంటి లడ్డూని ఏదో కుబేర్లమని, అది ఏదో అడుక్కుంటున్నామని, అది ఇది అని ట్రోల్ చేయడం వల్ల అది కొంచెం నెగెటివ్‌గా మారింది. తను ముందు నుండే కొంచెం పిచ్చి చేష్టలైతే ఉన్నాయి. కానీ తను ఒక భక్తురాలనమాట. ఆ శ్రీనివాసుడి భక్తురాలు. ఆ భక్తురాలు కాబట్టే ప్రెగ్నెంట్ అయినా గూడా ఆహ్, అంత తిరుపతి దేవుడి స్థానానికొచ్చి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. అది ఓకే గానీ అలాంటి కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే తను వీడియో తీసి అయితే పెట్టకూడదు. అదైతే 100% తప్పు. కానీ అంటే చాలామంది సెలబ్రిటీస్ ఏంటి అంటే అక్కడ ఫోటోస్ గానీ, వీడియోస్ దిగి పెడుతున్నారు. అసలు ఎందుకు ఫోన్స్ అనేవి ఒక క్యూ లైన్‌లో ఎందుకు ఫోన్స్ అలో ఉంది వాళ్ళకి? అంటే మామూలు సామాన్య ప్రజలకైతే ఫోన్స్ అన్నీ అక్కడ లాకర్‌లో పెట్టేసుకుంటారు గదా! ఈ సెలబ్రిటీస్‌కి ఎందుకు మరి ఫోన్స్ అలో చేస్తున్నారు? అలా అలో చేయడం వల్లనే గదా! వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ తీసి పెడుతున్నారు. ముఖ్యంగా ఈ 'శివజ్యోతి' అయితే పిచ్చి పిచ్చి చేష్టలు ఈమె దగ్గర ఎక్కువ ఉన్నాయి. ముందు నుండే బెట్టింగ్స్ యాప్ వల్ల ఈమెకి ఎక్కువ నెగెటివ్ ఉంది. ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇంకా అది ఎక్కువైపోయింది. కానీ టీడీపీ వాళ్ళు ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోరు రద్దు చేయడం. కానీ తిరుపతి దేవస్థానం వాళ్ళైతే చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి ఇలాంటి వాళ్ళ మీద. ముఖ్యంగా ఫోన్స్ అలో చేయొద్దు. ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటివి ఏమి గూడా తీస్తే చాలా పనిష్మెంట్ ఉండాలి వాళ్ళకి. పనిష్మెంట్ అంటే దేవుడిని చూడొద్దని గాదు. ఏదైనా డబ్బులు గానివ్వండి, లేకపోతే ఏదైనా ఆహ్, కేస్ పెట్టడం గానివ్వండి, అలాంటివైతే చేస్తూ ఉండాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. అసలు వీళ్ళు సెలబ్రిటీస్ అనుకుంటే, సెలబ్రిటీస్ మీనింగ్ గూడా తెలీదు వీళ్ళకి. సెలబ్రిటీస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సెలబ్రిటీస్ అంటే సొసైటీలో ఒక గౌరవంగా బతికేవాళ్ళు. వీళ్ళని చూసి చాలామంది నేర్చుకోవాలి అని. అలా ఉండాలి సెలబ్రిటీస్ అంటే. కానీ ఇలాంటి పిచ్చి వాళ్ళని ఏదేదో చిన్న చిన్న రీల్స్‌తో పెద్ద ఫేమస్ అయిపోయి అది సెలబ్రిటీస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ అయితే ఇంకా మళ్ళీ ఎవరు చేయకూడదు. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా గూడా ఒక దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి రావాలి. అలా అంటే టీటీడీ వాళ్ళు కూడా చాలా కఠినంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. డ్రెస్సింగ్ స్టైల్‌లో గానివ్వండి, మంచి సాంప్రదాయ దుస్తులలో టెంపుల్‌కి అలో చేయాలి. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్‌నైతే తీసుకురావాలి. ఈ సెలబ్రిటీస్‌నని అది ఇదని ప్లీజ్ దయచేసి దేవుడి ముందు అందరూ సమానులే అనే ఒక సిస్టమ్‌నైతే ఇంకా ఇంకా తీసుకురావాలి. అలా టీటీడీ వాళ్ళు చాలా సీరియస్‌గా ఉండాలి ఇలాంటి విషయాల మీద. కానీ ఈ ఆధార్ కార్డ్ బ్లాక్ చేయడం అనే నిర్ణయం అయితే ఇదైతే టీటీడీ వాళ్ళైతే తీసుకోరు ఇలాంటి నిర్ణయం అయితే. ఇదైతే ఫేక్ న్యూస్. నేను 'శివజ్యోతి' గారికి కూడా చెప్తున్నాను. మీరు అంటే తను ఏంటి అంటే తను భక్తురాలే. శ్రీనివాసుని భక్తురాలే. తను ఇన్ అంటే ఇలాంటి ఒక న్యూస్ వస్తుందని తను కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు. ఏదో పిచ్చి చేష్టల వల్ల అయితే ఇలా అయితే ఒక బ్యాడ్ నేమ్ అయితే నెగెటివ్ అయితే తెచ్చుకుంది. కానీ ఇక ముందు నుండి కూడా ఎటైనా బయటికెళ్ళినా కూడా ఏదైనా చేసినా కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు థ్యాంక్స్. నేనైతే ఫస్ట్ వీడియో ప్లీజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవాయిడ్ చేయండి.